హైదరాబాద్లో కుండపోత వర్షం కురిసింది. పలుచోట్ల రహదారులపై మోకాళ్లలో వర్షపు నీరు నిలిచింది. డ్రైనేజీలు పొంగిపొర్లడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ వచ్చింది. హైదరాబాద్లో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మల్కాజ్గిరిలో 9.8, బన్సిలాల్పేటలో 8.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షానికి పాత బస్తీలోని ఛత్తా బజార్ కమాన్ కుప్పకూలింది. పెద్ద శబ్దం రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టమూ జరగలేదు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ పరిసరాల్లో చెట్లు కూలడంతో హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు. వాటిని తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఉరుములు మెరుపులతో భారీ వాన పడడంతో హైదరాబాద్ హిమాయత్ నగర్, హైదర్గూడలో చెట్లు విరిగిపడ్డాయి. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ముషీరాబాద్లోని నర్మదా హాస్పిటల్ ఎమర్జెన్సీ వార్డులోకి వర్షపు నీరు చేరింది. దీంతో ఆసుపత్రిలో రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్ ఉప్పల్ ప్రాంతంలో వాతావరణం ఒక్కసారిగా మారింది. ఈదురుగాలులతో కూడిన జల్లులు కురవడంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. అంబర్పేటలో కురిసిన భారీ వానకి చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. చెట్లు విరిగిపట్టడంతో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో జోరుగా వాన పడింది. ఒక్కసారిగా కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. పలుచోట్ల రోడ్లపై మోకాళ్ల లోతులో నీరు ప్రవహించింది.